అరవింద మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనిష వస్తుంది. ఆంటీ నన్ను నమ్మండి ఆంటీ, నేను నిజం చెప్తున్నాను ఆంటీ. అసలు నిజంగా నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం నాకు తెలియదు ఆంటీ. నేను ఇలా అందరినీ మోసం చేస్తూ ఇలా నేను ఎలా ఉంటానని అనుకున్నానంటీ. లేదంటే ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే నిజంగానే నేను ప్రెగ్నెంట్ ఏమో అని అనుకున్నానంటీ. ఇక డాక్టర్ కూడా నేను ప్రెగ్నెంటే అని చెప్పేసరికి నేను నమ్మానంటే అని అంటూ ఉంటే, అయినా మనీషా నువ్వు ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఎలాగో మేడం చెప్పేసింది. ఇంకొకటి ఏంటంటే నాకు లక్ష్మి మీద ఎప్పుడూ కోపం ఉండదు. ఎందుకో తెలుసా? ఒక ఒకే ఒక కోపం తప్ప మరే కోపం లేదు. లక్ష్మి చాలా మంచిది. ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంది. ముఖ్యంగా చెప్పారంటే తన చెల్లి కోసం గర్భసంచిని దానం చేసింది. అందుకే ఆ ఒక్క విషయంలోనే కోపం తప్ప మరి ఏ విషయంలో కాదు. అయినా ఇప్పటికీ కూడా లక్ష్మియే ఈ ఇంటి గురించి ఆలోచిస్తుందని నేను నమ్ముతాను. తన మీద నాకు ఎలాంటి ద్వేషం ఎప్పుడూ ఎన్నటికీ ఉండదు. కానీ గర్భసంచి తీసే తీసేసింది కాబట్టి పిల్లలు పుట్టలేరు. అది నీ వల్ల సాధ్యం. నువ్వు నిజంగా మిత్రను పెళ్లి చేసుకున్నావు అని నీ మనసు కనిపిస్తే మరి నాకు మనవరాల్ని నా చేతిలో పెట్టు. అర్థమవుతుంది కదా? సరే ఆంటీ, మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. మీరు కోరినట్టుగానే నేను నిజంగా బిడ్డను మీ చేతిలో పెడతాను. ఎందుకంటే మిత్రగండాల నుండి కాపాడేది ఆ బిడ్డ మాత్రమే కాబట్టి అందుకే నా చేతిలో పెట్టమని నేను అడుగుతున్నాను. ఓకే ఆంటీ, మీరు చెప్పినట్టుగానే నేను అలాగే చేస్తాను అని మనీషా అంటూ ఉంటుంది. ఆంటీ ఇంకా నేను బిడ్డను తన చేతిలో పెడతానని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని నేను ఎలాగైనా నిలబెట్టి తీరుతాను. ఎందుకంటే ఆ అక్కియే మిత్ర కూతురన్న విషయం లక్కీకి మిత్రకు తెలీదు. ఇక ఈలోపే బిడ్డను కని ఇచ్చేస్తే ఇక అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా అని మనసులో మనిషి అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అందరు కూడా హాల్లో కూర్చుంటారు. ఇదిగోండి మావయ్య గారు, కాఫీ తీసుకోండి అని అంటూ జాను అందరికీ కూడా కాఫీని ఇస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి ఈ విధంగా చెప్తూ ఉంటారు. సార్, మేము స్పోర్ట్స్ నుంచి వచ్చాం సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో మీ పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి స్టేట్ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే పిల్లల్ని తీసుకెళ్తాం సార్. అవునా? కానీ అరవింద, డబ్బున్న అమ్మాయిలు అని పిల్లలు అని అనిపించుకోవటం గొప్ప కాదు, విద్యలో ఉండటమే గొప్ప కదా అని అంటూ ఉంటే, అవునండి లక్ష్మి, నువ్వేమంటావు? నాదేముంది మావయ్య గారు, మిత్ర గారు, మీరేమంటారు? మీకు ఓకే అయితే నేనెందుకు కాదంటాను. సరే అయితే ఇప్పుడే క్లాస్ టీచర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అని విధంగా అంటూ వెంటనే ఫోన్ చేస్తుంది. మేడం, ఇట్లా స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తున్నామంటూ స్పోర్ట్స్ వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. అవును మేడం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ మీరు అనుమతిస్తేనే మీ పిల్లల్ని వాళ్ళతో పంపించాలి. మేమెందుకంటే మా స్కూల్ తరపున మేము ప్రొవైడ్ చేయడం లేదు మేడం అని చెప్పగానే, సరే మేడం, ఇది కనుక్కుందామని ఫోన్ చేశాను అని అంటూ లక్ష్మి కాల్ని కట్ చేయగానే, మేడం మీరు కావాలంటే మీరు మా కార్ వెనకాలైనా రావచ్చు, కానీ మేము మాత్రం మాతోనే పిల్లల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. అందరూ కూడా ఒకే కారులో వెళ్తే మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని మా సార్స్ కూడా అనుకుంటారు కదా. సో అందుకే మేడం. సరే అయితే ఓకే అని మిత్ర చెప్పగానే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని ఈ విధంగా అంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అన్నయ్య, ఈ మంచి ఛాన్స్ని పిల్లలకి కల్పిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక పిల్లలు కూడా నేషనల్ లెవెల్లో కూడా ప్రైజ్ని సంపాదించుకుంటారని నేను అనుకుంటున్నాను అని వివేక్ అంటూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు సంపాదించి తీరుతారు. పిల్లలలో పట్టుదల ఆ విధంగా ఉంది అని విధంగా అంటూ ఉంటే ఇక అరవింద కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది. హాయ్, మేము రేపు వెళ్తున్నాం అని పిల్లలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మేడం, మీరు చెప్పినట్టుగానే వీళ్ళని నమ్మించాం మేడం. వీళ్ళని రేపు ఎక్కడికి తీసుకొని రమ్మంటారు?
ముందు వాళ్ళని మీరు అక్కడి నుండి తీసుకెళ్ళండి. ఆ తరువాత ఎక్కడికి తీసుకెళ్లాలో నేను చెప్తాను. మిత్ర, నీ బిడ్డ ఇంకొద్దిసేపట్లో నా గుప్పెట్లోకి రాబోతుంది. ఎందుకంటే నిన్ను గండాల నుండి కాపాడే లక్కీ ఇంట్లో ఉండకూడదు కాబట్టి అని ఈ విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సరియుకు ఫోన్ చేస్తుంది. సరియు, అవును, ఏం ప్లాన్ చేసావు? నేను చెప్పిన అడ్రస్కి రా అని అంటూ కాల్ని కట్ చేస్తుంది. ఇక వెళ్తూ ఉండగా ఏంటంటే శుభమాని వెళ్తుంటే అలా ఎదురొచ్చారేంటి? అయినా ఏమనుకుంటున్నావు మనీషా నా గురించి? ఏంటంటే మీరు నన్ను వెళ్ళనివ్వకుండా? సరేలే, ఇదంతా ఎందుకో, వచ్చారు కదా నాతో వస్తారా? అయినా నేను రావడమే నీకు ఒక శకునిలాగా కనిపించినప్పుడు నేనెందుకు రావాలి అని అంటూ ఉంటే, అది కాదంటే మీరు అలా అనకండి. అయ్యో ఎలా అండి, అత్తయ్య గారు వెళ్తేనే కదా వాళ్ళు అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుంది. అవును, ఎలాగైనా అత్తయ్య గారిని వాళ్ళతో పంపించండి అని అనగానే, మామ్ అసలే జానుకి సర్జరీ అయింది కదా, నువ్వు మనిషతో ముచ్చట్లు పెట్టే బదులు నువ్వు రావచ్చు కదా మామ్, సేవలు చేయొచ్చు కదా. ఏంటి నీ పిల్లలకి సేవలు చేయడానికి నేనున్నానా? అయినా ఏంటి మామ్, అయినా ఏంటత్తయ్య, చూసారా అండి, మీ అమ్మగారు ఎప్పుడూ నాకు ఇలాంటి సేవలు చేయరని చెప్పాను కదా, మీరే వినలేదు. ఇప్పటికీ నా అర్థమైందా? అయినా ఏంటే ఏం మాట్లాడుతున్నావు? మోమోమ్ కొట్టుకోకండి. ఆయన ఖాళీగా ఉన్నావని అడిగాను. నేనెందుకు ఖాళీగా ఉన్నానరా? నీ మనీషాతో బయటికి వెళ్తున్నాను, నేను ఖాళీగా లేను. పద మనీషా వెళ్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అమ్మో వీళ్ళ గొడవ నా తంటానికి వచ్చినట్టు ఇదేంటి ఇలా జరిగింది? ఏమండి, ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని పంపించాం, అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుందండి అని జాను అంటూ ఉంటుంది. అవును, దీంతో ఏం ప్లాన్ చేస్తున్నారో మనకు కూడా తెలుస్తుంది. అసలు ఇదేంటి, దీనికెందుకు నన్ను సేవలు చేయాలని వీడెందుకు వచ్చాడు? వాళ్ళకి సేవలు చేయడానికే నేనున్నానా? దీని సంగతి ఇలా కాదు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తాను అని మనసులో దేవి అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో మనకు తెలుస్తుందండి అని జాను అంటూ ఉంటుంది. ఎలాగైనా ఆపద నుండి మా అక్కను కాపాడాలి. మరోవైపు ఏంటి నా కన్ను అలా కొట్టుకుంటుంది, ఏం జరుగుతుందో ఏంటో, రేపే త్రయోదశి అని అనుకుంటూ మిత్ర దగ్గరకు వెళ్తూ ఉండగా మిత్ర వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పైన ఉన్న బల్లిని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చీరను చాటుగా పెడుతుంది. ఏంటి లక్ష్మి, ఏం చేస్తున్నావు? మీ మీద బల్లి పడుతుందేమో అని చీర కొంగును అడ్డుగా పెట్టానండి. నువ్వు ఉండగా నా దగ్గరికి ఇలా వస్తుంది. ఆయన చీర కొంగును పెట్టావు కదా, ఏం కాదు, అయినా అది అటు వెళ్ళింది, ఇక తీసే. అదేం లేదండి, ఒకవేళ జారి క్రింద పడిందనుకో మీ నెత్తి మీదే పడుతుంది. అందుకే మీకోసం నేను కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. భగవంతుడా, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రేపే త్రయోదశి, ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా కంగారుగా ఉంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు పిల్లల్ని తీసుకొని రావడానికి వ్యాన్ వస్తుంది. ఏంటండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏంటో, త్వరగా పెట్టుకోవాలి అని అంటూ చెవులలో ఇయర్ బడ్స్ని పెట్టుకుంటారో. ఏంటండి సిగ్నల్ ఏమీ లేనట్టుంది, ఈ వాయిస్ వినిపించట్లేదు, వెళ్ళిన దగ్గర సిగ్నల్ లేనట్టుంది జాను అని వివేక్ అంటూ ఉంటారు. మరోవైపు ఇక దేవయానిని చూసి వెంటనే సరియు మాట ఆపుతుంది. ఏం కాదు, నువ్వేదైనా మాట్లాడచ్చు, మన అంటేనే. అవును, అభ్యంతరంగా మీరు మాట్లాడుకోండి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు లక్కీ కిడ్నాప్ చేస్తున్నాము, కానీ వెనుకాలే వాళ్ళు వెళ్లకుండా చేయాలి. నేనెలా చేస్తానో, నేను ఆపగలను, నేను వాళ్ళని ఆపుతాను. కారు వెనకాల వెళ్లకుండా. మరి నాకేమిస్తారు? డబ్బు కావాలా? డబ్బు కాదు, నా కోడల్ని ఇంటి నుండి శాశ్వతంగా పంపించాలి, నా కొడుకు మారాలి. అయితే నా దగ్గర ఒక మందు ఉంది, ఆ మందుని మీ కొడుకుకు రాస్తే ఆటోమేటిక్గా జానుకు దూరం అయిపోతాడు మీ కొడుకు. నేను ఆ మందుని తీసుకొని వస్తాను, ఇక మీరు చేయాల్సిన పనిలో మీరుండండి. సరే అయితే నువ్వు త్వరగా తీసుకునిరా, నేను వాళ్ళని వెళ్లకుండా నేను ఆపుతాను అని విధంగా అంటూ ఉంటుంది. ఎందుకంటే వెనకాల వెళ్తే ఆ లక్ష్మి ఏదో ఒకటి చేస్తుంది, అలా చేయకుండా ఉండాలనే నేను ఇప్పుడు ఇదంతా చేస్తున్నాను. ఖచ్చితంగా సరియో, మన ప్లాన్ సక్సెస్ అయితే ఇక ఆ లక్కీ శాశ్వతంగా ఇంట్లో ఉండదు. మనం అనుకున్నట్టుగానే మనం సాధించగలం. అందుకే కదా మనీషా వాళ్ళు ఇంట్లో ఉండకూడదని అంటున్నాను. ఇంట్లో ఉండరు,
కావాలంటే ఆంటీ అంతా చూసుకుంటానని చెప్పింది కదా! ఆంటీ అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. అది నాకు కూడా కావాలి అని సరియు చెప్తూ ఉంటుంది.